మిత్రులారా నమస్తే. సోంపాకం మ్యూజియంస్ సమర్పించు సాహితీ సంపంగలకు స్వాగతం. ఇందులో భాగంగా నేటి కథా సంపంగి మహాదానం. రచయిత్రి సుప్రసిద్ధులు శ్రీమతి తాతా కామేశ్వరి గారు. వీరు మన ఛానల్కి చిరపరిచయస్తులే. అన్ని దానాలలోకి అన్నదానం మహా గొప్పది అని అంటారు. కానీ దానికంటే కూడా మరొక గొప్ప దానం అంటే అన్నదానాన్ని మించిన మహాదానం ఒకటి ఉన్నదని, దాన్ని ఇతివృత్తంగా తీసుకుని చక్కని సందేశాత్మక కథగా మలిచి ప్రేక్షకులకు, శ్రోతలకు అందించారు. ఆ మహాదానం ఏంటో తెలుసుకుందాం. మీకు కథను చదివి వినిపిస్తున్నవారు శ్రీమతి సోంపాక సీత. మోహన్ మరియు సుశీలల 60వ పెళ్లి రోజుకు సరిగ్గా 3 రోజుల ముందు మోహన్కు ఒకే రోజు 2 సార్లు బ్రెయిన్ స్ట్రోక్ రావటంతో ఆయనను కొంతకాలం ఆసుపత్రిలో ఉంచి డిశ్చార్జ్ చేశారు. ఆయన మాట్లాడలేని స్థితిలో మంచానికే పరిమితమయ్యారు. మరోసారి స్ట్రోక్ వస్తే ప్రాణాపాయం తప్పదని డాక్టర్లు చెప్పేశారు. పెళ్లి రోజుకని వచ్చిన కొడుకులు గిరి, రుద్రాక్షలు సహాయం ఉండటంతో సుశీల అప్పటికి ధైర్యంగానే ఉంది. కానీ వారు తిరిగి వెళ్ళిన తర్వాత ఎలా అనే దిగులు ఆమెను బాధించసాగింది. 60 సంవత్సరాల క్రితం మోహన్ ఒడిశాలోని రాయగడ అనే చిన్న ఊరిలో స్కూల్ టీచర్‌గా పనిచేసేవాడు. అతను ఇంటికి దూరంగా ఉంటూ వంట చేతకాక ఇబ్బంది పడుతున్నాడని తల్లిదండ్రులు మోహన్‌కు చిన్న వయసులోనే సుశీలతో పెళ్లి ఖాయం చేశారు. పెద్దలు పెళ్లి నిశ్చయించడంతో మోహన్ మరియు సుశీలలు ఒకరినొకరు ఫోటోల్లో మాత్రమే చూసుకున్నారు. పెళ్లి ముస్తాబులో అందంగా, ఒడ్డూ పొడుగ్గా ఉన్న మోహన్ పక్కన చామన ఛాయ రంగుతో సన్నగా, పీలగా ఉన్న సుశీలను చూసి, కళ్యాణ మండపంలో కొందరు ఆమెను కాకి ముక్కుకు దొండపండు అని ఎగతాళి చేయటాన్ని గమనించింది సుశీల. కానీ మోహన్ మరియు అతని తల్లిదండ్రులు ఆమెను వారి ఇంటికి ఆప్యాయంగా ఆహ్వానించి, ఆమెకు కొత్త వాతావరణంలో ఎటువంటి ఇబ్బంది కలగకుండా చూసుకున్నారు. సుశీల కూడా కొన్ని రోజులలోనే అత్తారింట్లో అందరితో ప్రేమగా ఉంటూ ఆమె పేరుని సార్థకం చేసుకుంది. పెళ్ళైన కొద్ది రోజులకి మోహన్ మరియు సుశీల రాయగడలో కొత్త కాపురం పెట్టారు. గడిచిన 60 ఏళ్లలో ఎన్నో కష్టాలు, సుఖాలు పంచుకుని ఇద్దరు పిల్లల్ని పెంచి పెద్ద చేసి పెళ్లిళ్లు చేశారు. పిల్లలు విదేశాల్లో స్థిరపడ్డారు. వీరిద్దరూ సొంత ఊరైన విజయనగరం మీద ఉన్న మక్కువతో వారి పాత ఇంటిని బాగు చేసుకుని స్థిరపడ్డారు. తమ రిటైర్మెంట్‌ని ఆస్వాదిస్తూ ఇద్దరూ అక్కడ జరిగే సామాజిక సంక్షేమ కార్యక్రమాలలో కూడా వారి వంతు సహాయం అందించేవారు. ఇన్నాళ్ళు చిన్న చిన్న ఆరోగ్య సమస్యలు ఉన్నా నడుస్తూ తిరుగుతున్న మోహన్ బ్రెయిన్ స్ట్రోక్ రావటంతో నడవలేని స్థితిలో మంచానికే పరిమితమయ్యాడు. సుశీల అనునిత్యం మోహన్‌కు సేవ చేయడంలో మునిగిపోయింది. దానితో ఆమె కొన్ని రోజులకే నీరసపడిపోయి కళ్ళ కింద నల్లటి వలయాలు ఏర్పడటం ప్రారంభించాయి. కొడుకు, కోడళ్ళు సాయం చేస్తామన్నా వినకుండా ఆమె రాత్రింబవళ్లు సేవలు చేసేది భర్తకు. ఇక పిల్లలు తిరిగి వెళ్ళే సమయం కావటంతో వారికి తల్లిదండ్రులను ఇలాంటి పరిస్థితుల్లో ఎలా వదిలి వెళ్ళాలో అర్థం కాక చివరికి గిరి ఒక నిర్ణయానికొచ్చి తల్లి వారిస్తున్నా గాని ఒక మంచి ఏజెన్సీ నుండి తండ్రికి సేవలు చేయటం కోసంగా రోజంతా ఉండే కేర్ టేకర్‌ను కుదిర్చి, "అమ్మా! నాన్నని చూసుకోవడానికి ఒక కేర్ టేకర్‌ని కుదిర్చాను. ఆయన పేరు కిట్టు. నాన్నకు సేవ చేస్తాడు. మేము వెళ్ళాక నీకు సాయంగా కూడా ఉంటాడు. ఆయన ఉంటే మేము కూడా నిశ్చింతగా ఉంటాము. ఏజెన్సీ నుండి వస్తాడు కాబట్టి ఎలాంటి బెంగ ఉండదు. మేము మళ్ళీ వీలైనంత త్వరగా వస్తాము" అని ధైర్యం చెప్పాడు. సుశీల మనసులో బాధను దిగమింగుకొని పిల్లలకు వీడ్కోలు పలికింది. కిట్టు యొక్క రాకతో సుశీలకు పనితో పాటు ఒంటరితనం గూడా తగ్గింది. కిట్టు మోహన్‌కి సేవలతో పాటుగా సుశీలకు ఇంటి పనులలో కూడా సహాయపడేవాడు. మోహనుని తరచుగా ఆస్పత్రికి తీసుకుని వెళ్లి చూపించేవాడు. కానీ ఆయనలో పెద్ద మార్పు ఏమీ రాలేదు. మెల్లగా మోహన్ తిండి కూడా తగ్గింది. రోజు మొత్తానికి ఒక కప్పు జావ పట్టటం కష్టమైపోయేది. ఆ స్థితిలో మోహన్‌ని చూసి సుశీల తన బాధను అణుచుకుని ధైర్యంగా
చిరునవ్వుతో అతని ముందు కూర్చుని సాయంత్రం పూట భగవద్గీత, భాగవతం చదివి వినిపించేది. ఒకరోజు సాయంకాలం సుశీల భగవద్గీతలోని ఒక శ్లోకం దాతవ్యమితి యద్దానం దీయతేనుపకారిణే దేశే కాలే చ పాత్రే చ తద్దానం సాత్వికం స్మృతం చదివి దాని అర్థాన్ని వివరిస్తూ ఎటువంటి ప్రతిఫలం ఆశించకుండా తగిన ప్రదేశంలో, సమయంలో మరియు యోగ్యులైన వారికి దానం చేయడమే సాత్విక దానమని చెబుతుండగా, మోహన్ ఆమెతో ఏదో చెప్పాలని ప్రయత్నించాడు. కానీ అతని కళ్ళ నుండి నీరు తప్ప నోట మాట రాలేదు. ఆయన చేస్తున్న సంజ్ఞలు అర్థం చేసుకున్న సుశీల ఆయన కళ్ళను తుడుస్తూ, "మీరు ధైర్యంగా ఉండండి. మనం తీసుకున్న నిర్ణయంలో ఏ మార్పు ఉండదు. మీ కోరిక తప్పక తీరుస్తాను" అని ఆయనను ఓదార్చింది. అదే రోజు రాత్రి మోహన్ నిద్రలోనే ప్రశాంతంగా కన్నుమూసి అనంతలోకాలకు పయనమయ్యారు. సుశీల ఉప్పొంగుతున్న కన్నీటిని ఆపుకునే ప్రయత్నం చేస్తూ ఫోన్ అందుకుని గవర్నమెంట్ మెడికల్ కాలేజీకి విషయం చెప్పి మోహన్ పేరు మరియు మిగిలిన వివరాలను ఇచ్చి వారు చెప్పిన సూచనలను తీసుకుంది. తర్వాత పిల్లలకు మరియు బంధుమిత్రులకు ఈ వార్తను తెలియజేసింది. కిట్టు వచ్చిన బంధువుల సహాయంతో మోహన్ యొక్క పార్థివ దేహాన్ని ఐస్ బాక్స్‌లో భద్రపరిచాడు. మర్నాడు సాయంత్రం చేరిన గిరి, రుద్రాక్షలు వారిని ఎంతో ప్రేమ, అనురాగాలతో చేయి పట్టుకు నడిపించిన తండ్రి అలా నిర్జీవంగా ఐస్ బాక్స్‌లో చూసి బాధ ఆపుకోలేక తల్లి సుశీలను గట్టిగా హత్తుకుని కన్నీటి పర్యంతమయ్యారు. అక్కడ ఉన్న మోహన్ బాల్యమిత్రుడు ముకుందం గారు వారిని ఓదారుస్తూ బాబు గిరి, తల్లిదండ్రులు శాశ్వతంగా ఉండరు కదా! అందరూ ఏదో ఒక రోజు వెళ్ళాల్సిందే. గుండె నిబ్బరం చేసుకుని పెద్ద కొడుకుగా నువ్వు చేయవలసినవేంటో ముందు చూడు అని అన్నారు. గిరి తండ్రి యొక్క అంత్యక్రియల ఏర్పాట్ల విషయం మిత్రులతో మాట్లాడటం చూసిన సుశీల ఆయన వద్దకు వెళ్ళి, "బాబు గిరి, నువ్వు చేస్తున్న ఏర్పాట్లని ఆపు. మీ నాన్నగారి దేహాన్ని దహనం చేయొద్దు" అని అనటంతో గిరి ఒక క్షణం నిర్ఘాంతపోయి, భర్త పోయిన బాధలో తల్లి అలా అంటోందని అనుకున్నాడు. "అమ్మా! ఏమిటలా అంటున్నావు? నాన్నగారు ఇక లేరు. మరణించి 2 రోజులైపోయింది. ఇక వారిని శాశ్వతంగా మనం సాగనంపాలి" అని అనటంతో సుశీల, "నాకు తెలుసు గిరి. మీ నాన్నగారు ఇక తిరిగి రారు. కానీ వారి దేహాన్ని మనం దహనం చేయలేము. ఆయన శరీరాన్ని వైద్య కళాశాలకు దానం చేశారు. ఆయన దేహాన్ని వీలైనంత త్వరగా వైద్య కళాశాలకు చేర్చే ఏర్పాటు చెయ్యి" అని ఖచ్చితంగా చెప్పింది సుశీల. ఈ మాటలు వినగానే అక్కడ ఒక నిశ్శబ్దమైన వాతావరణం నెలకొంది. గిరి తేరుకుని చెమర్చిన కళ్ళతో, "అమ్మా! మాకెవరికీ చెప్పకుండా ఎంత పని చేశారు. పెద్ద కొడుకునైన నాకు తండ్రి అంత్యక్రియలు చేసే భాగ్యం లేకుండా, నాన్నగారికి పున్నామ నరకం నుండి విముక్తి లేకుండా చేశారు" అన్నాడు బాధగా. "మీ నాన్నగారితో పాటు నేను కూడా నా శరీరాన్ని దానం చేశాను గిరి" అని సుశీల అనటంతో, "ఏంటమ్మా! మీకేదైనా వెర్రి పట్టిందా? నేత్రదానం గురించి, అవయవదానం గురించి విన్నాను. కానీ శరీరదానం చేయటం ఎప్పుడూ వినలేదు" అన్నాడు గిరి కొంచెం అసహనంగా. "నిజమే గిరి. నేను కూడా ఎప్పుడూ వినలేదు. అయితే ఒకసారి మీ నాన్నగారు వార్తాపత్రికలో దేహదానం గురించి చదివారు. ఆ కథనం ఆయన మనస్సును ఎంతగా కదిలించిందంటే, వెంటనే తన దేహాన్ని దానం చేయాలని నిర్ణయించుకున్నారు. ఆ విషయం నాతో చెప్పినప్పుడు మొదట నాకు గూడా ఇలాగే చాలా కోపం వచ్చి, ఆయనతో మాట్లాడటం గూడా మానేశాను. ఒక వారం గడిచాక నా కోపం తగ్గిందని చూసి ఆయన నా వద్దకు వచ్చి, 'సుశీల, మనం చనిపోయాక ఈ నిర్జీవమైన శరీరం ఎవ్వరికీ ఉపయోగపడదు. మన వాళ్ళు దాన్ని కాల్చి బూడిద జేస్తారు. కానీ దేవుడిచ్చిన ఈ శరీరాన్ని దానం చేస్తే అది సమాజానికి ఉపయోగపడుతుంది. మెడికల్ కాలేజీకి దానం జేస్తే వైద్య విద్యార్థులు శరీర నిర్మాణం గురించి, దాని పనితీరు గురించి తెలుసుకుంటారు. అంతేకాదు మృతదేహాలని కొత్త శస్త్రచికిత్సా విధానాల అభివృద్ధిలోను, పరిశోధనలోను కూడా ఉపయోగిస్తారు. మెడికల్ కాలేజీలకి మృతదేహాలు స్వచ్ఛంద దానం ద్వారా
లేదా పోలీసుల నుండి అనాథ శవాల ద్వారా అందుతాయి. కానీ సాధారణంగా దేహదానం చేయడానికి చాలామంది భయపడిపోతారు. అందుకే మెడికల్ కాలేజీల్లో ఎప్పుడు మృతదేహాల కొరత ఉంటుంది. నా శరీరం బూడిద కాకుండా దానం చేద్దామని నిర్ణయించుకున్నాను. నువ్వే అది జరిగేలా చూడాలి అని చేతులు పట్టుకుని ప్రాధేయపడ్డారు. ఆయన మాటలు నా హృదయాన్ని ఎంతగా కదిలించాయంటే, ఆయన చేస్తున్న ఈ గొప్ప కార్యంలో నేను గూడా పాలు పంచుకోవాలనుకున్నాను. 5 సంవత్సరాల క్రితం మా దేహాలని దానం చేస్తామని, మా వివరాలన్నీ గవర్నమెంట్ మెడికల్ కాలేజీలోని అనాటమీ విభాగంలో నమోదు చేసుకున్నాం అనే దృఢమైన స్వరంతో చెప్పింది. ఇంతసేపు మౌనంగా వింటున్న రుద్రాక్ష ఇలా అన్నాడు. అమ్మా! నాన్నగారి శరీరాన్ని ఇలా దానం చేస్తే ఆయనకి ముక్తి ఎలా కలుగుతుంది? మన సనాతన ధర్మం గుండా ఇలాంటి కార్యాలను సమర్థించదు కదా! అనటంతో సుశీల జాలిగా నవ్వి, ఆ విషయాలన్నీ నాకు తెలియవురా రుద్రా! ఒక వ్యక్తి మరణించిన తర్వాత ఆ దేహాన్ని కాల్చి బూడిద చేస్తేనో, లేదా మట్టిలో పూడ్చిపెడితేనో ముక్తి వస్తుందో లేదో నాకు ఖచ్చితంగా తెలవదు. కానీ నాకు తెలిసిన ఒక విషయం ఏంటంటే, మనం ఈ లోకంలో జీవించినంత కాలం మనం పుట్టిన దేశానికి, సమాజానికి ఏదో ఒక విధంగా సహాయం చేయటం చాలా ముఖ్యంరా. కళ్ళు, గుండె, మూత్రపిండాల వంటి అవయవాలను దానం చేసినట్లే, ఆరోగ్య సంస్థలు దేహాన్ని కూడా దానం చేయమని వేడుకుంటున్నా, మనలో పాతుకుపోయిన నమ్మకాలు, భయాల వల్ల వేలల్లో ఒక్కరు గూడా ముందుకు రావటం లేదు. ఇంతటి విలువైన దేహాన్ని కాల్చి బూడిద చేస్తున్నారు. చూడు రుద్ర, నువ్వు మన ధర్మం అంగీకరించదని అంటున్నావు. కానీ మన పురాణాలలో దధీచి మహర్షి చేసిన త్యాగం ఒక గొప్ప ఉదాహరణ. ఆయన తన ప్రాణాలను స్వచ్ఛందంగా వదిలి, తన ఎముకలతో ఇంద్రుని వజ్రాయుధాన్ని తయారు చేయటానికి అంగీకరించాడు. లోక కళ్యాణం కోసం ఆయన చేసిన ఆ దానం అమూల్యమైనది. ఇలాంటి దానం చేయటం పాపం కాదు, చాలా పుణ్యం. మీ నాన్నగారు మరణించే ముందు మాట్లాడలేని స్థితిలో కూడా ఈ విషయాన్ని గుర్తు చేసి, ఆయన చివరి కోరికను తెలియజేశారు అని ఆమె చెప్పడంతో గిరి, రుద్రాక్షలు ఇద్దరూ మౌనంగా ఉండిపోయారు. సుశీల వారితో, రుద్ర, మీరు చేస్తున్న పూజను జరగనివ్వండి. తర్వాత ఆయన దేహాన్ని శ్మశానానికి కాకుండా మెడికల్ కాలేజీకి అప్పగించండి. అదే మీ నాన్నగారి కోరిక, నా ప్రార్థన అంది చేతులు జోడిస్తూ. ఆమె చెప్పినట్లే పిల్లలు, బంధుమిత్రులు కలిసి మోహన్ యొక్క పార్థివ దేహానికి ఘనంగా నివాళులర్పించి మెడికల్ కాలేజీకి అప్పగించారు. మోహన్ మరణించిన 5వ రోజు ఉదయం నుండి ఆయన నివాసంలో చుట్టాలు, పరిచయస్తులు, బంధువులు, మిత్రులు రావటంతో ఎంతో సందడిగా ఉంది. గిరి, రుద్రాక్షలు అందంగా ఫ్రేమ్ చేయించిన మోహన్ ఫోటోను టేబుల్‌పై ఉంచి, పువ్వులతో అలంకరించి దీపం వెలిగించారు. సుశీల మరియు కోడళ్ళు కలిసి మోహన్‌కి ఇష్టమైన వంటలు తయారు చేశారు. రుద్రాక్ష తక్కువ వాల్యూమ్‌లో తండ్రికి ఇష్టమైన రఫీ పాటలు పెట్టాడు. వాతావరణం ప్రశాంతంగా ఉంది. వచ్చిన వారందరూ మోహన్ ఫోటోకు పూలు వేసి శ్రద్ధాంజలి ఘటించారు. ముకుందం గారు మోహన్ ఫోటోకు నమస్కరించి, మోహన్, నువ్వు ఈ మహాదానం చేసి నిజమైన ముక్తిని పొందావురా. నువ్వు ఈ విషయం నాకు ఒకసారి చెప్పినప్పుడు నువ్వు నిజంగా ఇలా చేస్తావని నేను అనుకోలేదు. సమాజానికి నువ్వు చేసిన సేవ అమూల్యమైనది. ఈ రోజుల్లో నేత్రదానం చేయటానికి గూడా సంకోచిస్తున్న సమయంలో నువ్వు చేసిన దానం అనేక మందికి ప్రేరణగా నిలుస్తుంది. నా స్నేహితుడు ఇంతటి ఉత్తముడని నా హృదయం గర్వంతో నిండిపోతున్నది. మోహన్, నేను కూడా నీలాగే ఇవాళే వెళ్లి నా శరీరాన్ని దానం చేస్తున్నానురా అన్నాడు తడిబారిన కళ్ళతో. ఆనాడు మోహన్ చేసిన దానం అనేక మందికి ప్రేరణగా నిలిచి, మరణానంతరం కనీసం అవయవదానం చేయడానికి స్ఫూర్తిని అందించింది. మిత్రులారా, కథ సమాప్తం. ఈ కథ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ రాయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ అవ్వటం మర్చిపోకండి. మరొక మంచి కథతో మీ ముందుంటానండి. అంతవరకు సెలవు. ధన్యవాదాలు.